ఎంత పని చేసినప్పటికి కూడా, ఎంత వ్యూహరచన చేసినప్పటికి కూడా దాన్ని అందిపుచ్చుకొని ఆ గెలుపును అందించినటువంటి మల్కాజిగిరి ప్రజలకు ఎన్ని మాటలు చెప్పినా తక్కువే. వాళ్ళ కాళ్ళు కూడా చెప్పే రోజులు తక్కువే అని భావిస్తాను. అంత గొప్ప విజయాన్ని అందించింది. నాకంటే ఎక్కువ ప్రతి నిత్యం ఫీల్డ్ మీద జరుగుతున్న వాద ప్రతిపాదనలు, ఆ అధికార పార్టీ ప్రచార పటాటోపాలు, వాళ్ళు ఖర్చు పెట్టే డబ్బు, వాళ్ళు చేసే కుట్రలు ఎన్ని చేసిందో అవి నేను జోలికి పోను. కానీ వాటన్నిటినీ ఛేదించగలిగే శక్తి, సత్తా అంతిమంగా మల్కాజిగిరి ప్రజలకు ఉందనేది ఇప్పుడు అయిపోయింది. చరిత్ర మీరు వెనుకకు తిరిగి ఎన్నిసార్లు చూసినా, నేను చాలాసార్లు ఉపన్యాసం చెప్తూ ఉంటా. మా ప్రభాకర్ గారు మేధావి కాబట్టి ఎప్పుడు చరిత్ర నిర్మాతలు ప్రజలు మాత్రమే అని చెప్పారు. ప్రజాస్వామ్యంలో సుప్రీం వివిఐపీస్, చరిత్ర తిరగరాసే శక్తి, ధర్మాన్ని కాపాడే సత్తా ప్రజలకు మాత్రమే ఉంటుంది తప్ప ఎవరికి ఉండదు. పార్టీలు ఉంటాయి, నాయకులు ఉంటారు, కానీ ప్రజలే గొప్పవాళ్ళు, ప్రజలే గొప్పవాళ్ళు. రెండవది ఇవాళ బాధ అనిపించే అంశం, నో నిరాశ, నో నిస్పృహ. మీకు తెలుసా, దేశం మొత్తంలో, భారతదేశం మొత్తంలో మొన్న జరిగిన ఎన్నికల్లో అత్యధిక ఓట్ల శాతం పెంచుకున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఏ రాష్ట్రంలో కూడా ఇంత శాతం ఓట్లు పెరగలే. పెరిగితే 2% పెరగచ్చు, 3% పెరగచ్చు, 5% పెరగచ్చు, కానీ ఇంత పెద్ద ఎత్తున పెంచుకున్న ఏకైక రాష్ట్రం. ఆ కీర్తి తెలంగాణ ప్రజలకు అంకితం. ఆ శ్రమ భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకే అంకితం. అది ఇంతకుముందు వెంకన్న అనాలిసిస్ చెప్తా ఉన్నాడు, 46 సీట్లలో భారతీయ జనతా పార్టీ విజయదుంది మోగించింది అని. 6 సీట్లలో 2000 లోపే మనం ఓడిపోయినామన్నమాట. ఇవాళ ఇంకో విషయం తెలుసు తర్వాత, ఒక్క మల్కాజిగిరి 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు సమానం, గుర్తుపెట్టుకోండి. ఒక చేవల్ల 10-11 నియోజకవర్గాలకు సమానం. అది ఇవాళ మొత్తం తెలంగాణలో 3 భాగాలుగా 4 భాగాలుగా తెలంగాణ విభజిస్తే, అందులో హైదరాబాద్ దాని చుట్టుపక్కల ప్రాంతం, సెంట్రల్ హైదరాబాద్, సెంట్రల్ తెలంగాణ 45% ఓట్లు సాధించి అజేయమైన శక్తిగా ఉంది భారతీయ జనతా పార్టీ. ఇక్కడ ఈ గడ్డ మీద నేను చెప్పిన ఈ సెంట్రల్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సాధించిన ఓట్లు 20-21% మాత్రమే. మనం ముందున్నాం. అందువల్ల రేపటి గెలుపుకు, రేపటి తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం రాబోతుందన్న దానికి తొలికూత కోసింది మన పార్లమెంట్ ఎన్నికలలో. మొన్న వాస్తవంగా గెలుపులో శ్రమపడ్డది మనం, అధికారం రావాల్సింది మనం, కొట్లాడింది మనం, బీఆర్ఎస్ పార్టీ బండకేసి కొట్టింది మనం, కేసులు పెట్టినా జైళ్ల పాలు చేసినా, ఎన్నెన్ని రకాల పర్సనల్గా ఇబ్బంది పెట్టేప్పటికి కూడా కలపడ్డది, నిలబడ్డది భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకులు. కానీ చిన్న నరేషన్ దొంగ దెబ్బ కొట్టింది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాల్సింది భారతీయ జనతా పార్టీ, కానీ దొంగ దెబ్బ కొట్టిండు. అబద్ధపు ప్రచారాలతో సోషల్ మీడియా చెరబట్టి డబ్బుల హోరులో మనం కొంత మోసపోయినమాట వాస్తవం.
కానీ తెలంగాణ ప్రజలు బాధపడ్డారు. అయ్యో రావాల్సింది ఒకరుండే, కానీ ఏదో కారణం వల్ల రాలేకపోయినారు. ఈసారి మాత్రం మా ఓటు బీజేపీకే. దేశ పౌరుడిగా దేశ భద్రత, దేశ సమగ్రత, దేశ ప్రతిష్ట ప్రపంచ చిత్రపటం మీద ఆవిష్కరించగలిగే శక్తి, బాధ్యత మోడీ గారికే ఉంటుందని చెప్పి నమ్మింది తెలంగాణ ప్రజలు. కాబట్టి నువ్వు ఎక్కడ లేని ఒక నిశ్శబ్ద విప్లవం ఇలా ఆవరించింది కాబట్టి మనం ఇంత గొప్ప విజయాన్ని సాధించుకోవచ్చు. ఇవాళ ఏమంటున్నా తెలుసా, ఏది ఏమైనా ఒక పార్టీ 10 ఏళ్ల పాటు చూసినాం, దాని శకం ముగిసింది. అతి తక్కువ కాలంలోనే ప్రజాక్షేత్రంలో ఎలిసిపోయిన పార్టీ, అబాసుపాలైతున్న పార్టీ, నమ్మకం కోల్పోయిన నాయకుడు రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మీరు కంట్రోల్ చెప్తే ఒక 2 గంటలు చెప్పినా, ఎందుకంటే మేము కూడా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళుగా, మంత్రులుగా పనిచేసిన వాళ్ళుగా, సిస్టమ్ ఎట్లా పనిచేస్తుందో ఆచరించిన వాళ్ళుగా మేము ఆనాటి కాలానికి గత కాలానికి ఇవాటికి పోల్చొస్తే అసలు పోలిక లేదు. ఇక మళ్ళా వస్తామో రామో అనేటువంటి పద్ధతిలో ఎవరికి వాళ్ళుగా ఏమైనా తీరే మాట్లాడుకుంటున్నారు. పేపర్లు, టీవీలు డబ్బులతో మేనేజ్ చేసి వార్తలు ప్రచారం చేస్తుండొచ్చు, కానీ తెలంగాణ ప్రజానికని మాత్రం సంపూర్ణంగా ఈ ప్రభుత్వం మీద విశ్వాసం కోల్పోయింది. దాంట్లో ఏమీ అనుమానం లేదు. ఇవాళ చివరికి దేవుని మీద ఒట్టు పెట్టుకుంటే తప్ప నమ్మని పరిస్థితి వచ్చింది రేవంత్ రెడ్డి గారికి. మనం చెప్తుండు, దేవుని మీద ఒట్టే చెప్తున్నా నేను రైతు రుణమాఫీ చేసి తీరుతా అని చెప్పి. ఒక రైతు రుణమాఫీ కాదు, తెలంగాణ ప్రజానికానికి ఆయన ఇచ్చిన హామీల విలువ 2 లక్షల కోట్ల రూపాయలు, 2 lakh crore rupees. అలా ఒకటి మాత్రమే ఒక వన్ టైంలో ఇచ్చేటది, మిగతా అంతా కూడా ఎవ్రీ ఇయర్ ఖర్చు పెట్టే ఎక్స్పెండిచర్. ఇది రేవంత్ రెడ్డి కాదు, రేవంత్ రెడ్డి జేజమ్మది వచ్చిన అమలు చేయగలిగే శక్తి, సత్తా ఈ రాష్ట్ర ఖజానాకు లేదు. 5,000 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు పెట్టే శక్తి లేని ఈ రాష్ట్రంలో ఆయన ఇచ్చిన హామీలు ఎట్టి పరిస్థితి కూడా అమలు కావు. నేను చాలాసార్లు గతంలో చెప్పిన, పాత ఆర్థిక మంత్రిగా చెప్పినా కానీ అప్పుడు పట్టించుకోకపోవచ్చు, కానీ ఇవాళ రుజువైపోయింది.